ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. 100వ కీర్తన మనం చదువుకున్నాం. మరొకసారి ఈ మాటలు చదువుతాను. ఈ 100వ కీర్తనను బట్టి ఈరోజు మనం నేర్చుకునేటువంటి అంశం ఏంటంటే దేవుని సన్నిధికి ఎలా రావాలి. చాలా సింపుల్ అంశం ఈరోజు. ఒకసారి 100వ కీర్తన చదువుదాం. సమస్త దేశములారా యెహోవాతో ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. కీర్తన మనం చాలాసార్లు చదువుకున్నాం. ఇందులో కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ ముందుకు సాగుదాం. ఆయన సన్నిధికి రావాలి. ఆదివారం ఆరాధించడానికి ఆయన సన్నిధికి మనం చేరుతూ ఉన్నాం. ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు మనం ఎలాగన ఉండాలి, ఎలా రావాలి, ఈ విషయాల్ని కొంచెం ఆలోచన చేస్తూ ముందుకు సాగుదాం. మొదటి 2 వచనాల్లో ఏముందో చూస్తే, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. ఆయన సన్నిధికి మనం ఎలా ప్రవేశం పొందాలి అని అంటే దానికి చెప్తున్నటువంటి మాట, ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. ఆయన దగ్గరికి రావటానికి అసలు ఎందుకు రావాలి అని అంటే కీర్తనలో ఒక భాగం చదువుదాం. 22వ కీర్తన 3వ వచనంలో ఇలాగుంది, నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. మన దేవుడు ఎలాంటి వాడు అని అంటే, మనము చేసేటువంటి స్తోత్రముల మీద ఆయన ఆసీనుడయ్యేవాడు. కాబట్టి ఆయన ఆసీనుడు అవ్వాలి, ఆయన కూర్చోవాలి, ఆయన అక్కడ ఉండాలి అని అంటే, ఆయన కూర్చోగలిగే విధంగా, ఆయన ఆసీనుడయ్యే విధంగా, ఆయన ఉండగలిగే విధంగా ఆయనకు స్తుతులు మనం అర్పిస్తే. ఇప్పుడు ఎవరైనా నీ ఇంటికి వచ్చారనుకోండి, కుర్చీ వేస్తావా? కూర్చోయ్యాలి. ఇప్పుడు దేవుడు కూర్చోవాలి నీ దగ్గర, దేవుడు ఆసీనుడయ్యేవాళ్ళు నీ దగ్గర. ఎక్కడ కూర్చుంటాడు దేవుడు? ఇశ్రాయేలు ప్రజలు ఆయనను స్తుతిస్తూ ఉండి ఆయనకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటే ఆ స్తోత్రముల మీద కూర్చునేవాడు ఆయన. ఎందుకు అని అంటే, ఇశ్రాయేలు ప్రజలు మనకి తెలుసు, ఆయనతో నిబంధన చేయబడినటువంటి వారు ఆయన ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలు ఆయన ప్రజలు. ఆయన గురించి వారు స్తుతులు చెల్లిస్తూ ఉంటే ఏమని స్తుతులు చెల్లిస్తుంటారు, ఏమని స్తోత్రాలు చెప్తూ ఉంటారు? వాటి మీద ఆయన ఆసీనుడు అవుతాడు, వాటి మీద ఆయన ఆధారం చేసుకొని ఉంటాడు. అదే కదండి. కాబట్టి దేవుణ్ణి నీవు ఎలాగైనా నువ్వు ఆసీనుడిగా చేయాలి అని అంటే నీ స్తోత్రముల మీద. ఇప్పుడు ఆరాధనకు వచ్చాం, మనం ఏం చేయడానికి వచ్చాం? ఆయన దగ్గరికి వచ్చాం. ఆయన ఎక్కడ కూర్చోబెడతావు? ఆయన ఎక్కడ ఉంటాడు? నువ్వు స్తుతిస్తూ ఉంటే, నువ్వు స్తోత్రములు చెప్తూ ఉంటే, ఆయన గురించి నువ్వు పాడుతూ కీర్తిస్తూ ఉంటే, ఆయన గురించి వర్ణిస్తూ ఉంటే, ఆ వర్ణన అంతా ఆయన అక్కడ నిలబెట్టింది. అంతేనా? కాబట్టి ఆత్మస్వరూపుడైనటువంటి దేవుడు. మనిషి అయితే వచ్చి ఇక్కడ కూర్చోబెడతావు. మరి నీ దేవుడు ఆత్మస్వరూపి కదా. ఈ ఆత్మస్వరూపిని నీ దగ్గర పెట్టుకోవడానికి, నీ దగ్గర ఆసనుడయ్యేలా చేసుకోవడానికి కావలసినటువంటి
ఆ పనిముట్టు, కావలసినటువంటి ఆ వస్తువు ఏంటంటే నీవు చెల్లించే స్తోత్రములే అనేటువంటి విషయాలు చూస్తాం. ఇక్కడ మొదటి వచనంలో ఉత్సాహగానము చేయించు. ఫస్ట్ వచనంలోనే ఏం చెప్పాడు అని అంటే ఉత్సాహ ధ్వని చేస్తూ ఆయన దగ్గరికి రండి. కాబట్టి దేవుడు ఎంత గంభీరుడు. ఆయన ఇంకా ఇక్కడ ఏమంటున్నాడంటే ఉత్సాహ ధ్వని, ఒక రకంగా చెప్పాలంటే షౌట్ చేయండి. దేవుని గురించి షౌటింగ్ చేయండి. దేవుని దగ్గరికి రావాలంటే అలా రావాలా, సంతోషం ముఖమంతా యాల పెట్టుకొని, అవతల వాళ్ళ మీద బాధలు పెట్టుకొని దిగాలుగా, ఇది కాదు ఆయన దగ్గరికి రావాల్సింది. ఈరోజు అంశం ఏం నేర్చుకుంటున్నామని అంటే దేవుని సన్నిధికి ఎలా రావాలి అని నేర్చుకుంటున్నారు. దేవుని దగ్గరికి ఎలా రావాలంటే ఉత్సాహ ధ్వని చేస్తారండి. చర్చికి వచ్చేటప్పుడు ఎలా రావాలంట? అలాగే వస్తున్నారా? ఉత్సాహధ్వని అంటే దేన్ని బట్టి వస్తుంది? మనమే సంతోషంగా, ఒక రకంగా చెప్పాలంటే కేకలు వేసుకుంటూ రావాలి అని గ్రంథం చెప్తుంది. ఏమే అంత కేకలు వేసుకుంటూ రావాలా? కేకలు అంటే ఇక్కడ మళ్ళా అల్లరి కేకల గురించి నేను మాట్లాడటం వల్ల లోపల ఉత్సాహం, ఆ ఉత్సాహముతో ఉండేటువంటి ఆ ధ్వని చేస్తూ ఆయన దగ్గరికి రావటం. తర్వాత ఏమంటున్నాడు అని అంటే సంతోషముతో ఆయనను సేవించుడి. సంతోషముతో ఆయనని కీర్తన చదవండి. 4వ కీర్తన ఒకసారి చూద్దాము. 7వ వచనం. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. ఇందాక చెప్తున్నా కదా, దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు యాలబడ్డ మొక్కలు వేసుకొని కాకుండా ఎట్లా రావాలంట? సంతోషంతో రావాలి. ఇక్కడ చెప్తున్న మాట 4వ కీర్తనలో చెప్పిన మాట, ధాన్యము ద్రాక్షారసము బాగా విస్తరించింది. అప్పుడు చాలా సంతోషం వచ్చింది. ఆ సంతోషము కంటే అధికమైన సంతోషం నీకేదో కలిగించి వచ్చింది, నీకేదో కలిగింది, నీకేదో సంతోషం, ఏదో నీకు కలిసి వచ్చింది, దాన్ని బట్టి నీకు సంతోషం వచ్చింది. ఆ సంతోషం కంటే అధికమైన సంతోషం దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే సంతోషంతో రావాలి అనేది ఒకటి నేర్చుకుందాము. సంతోషంగా, దయచేసి దేవుని సన్నిధికి ఎలా రావాలి? సంతోషంగా రావాలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ స్మైల్తోనే ఉండాలి. అదేగా చెప్తుంది, సంతోషంగా రండి. 2వ వచనం ఏం చెప్తుంది 100వ కీర్తనలో అంటే సంతోషముతో ఆయనను సేవింతము రండి. సేవ చేయడం అని అంటే ఏంటి? సర్వ్ చేయడం, సర్వింగ్, సేవ చేయటం. కాబట్టి ఈ సేవ కూడా ఎలాగుంటుంది అని అంటే ఆ సంతోషముతోనే సేవ చేయడం. ఎక్కడికి వచ్చాము? సేవ చేయాలి. ఏం సేవ? మీరు అంటారు సేవకుడివి నువ్వు కదా, మేం కాదు అంటారు మీరు. నేను ఒక్కరినే సేవించడానికి కాదు, సంతోషంలో అందరూ చేరి వచ్చినటువంటి వారందరూ కూడా సంతోషముతో సేవించమరండి. సేవించాలి, సర్వ్ చేయడానికి వచ్చాం, ఆయనకు సేవ చేయడానికి వచ్చాం. ఆయనకు సేవ చేయడము అని అంటే గుర్తుపెట్టుకోవాలా? మత్తయి సువార్తలో చెప్పాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అక్కడ మేకల గొర్రెలు వేరుపరిచేటువంటి ఆ క్రమంలో 35వ వచనం 34 నుండి చదువుతాం. తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి.
నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినయుంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినయుంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినయుంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాల్లో ఉంటిని, నా ఎదుకు వచ్చితిరి అని చెప్పును. అంతటా నీతిమంతులు అంటున్నారు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఎండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొని ఎండుట చూచి మేమెప్పుడు నీకు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశం ఎండుట చూచి నిన్ను మేము చేర్చుకున్నాము, దిగంబరి ఎండుట చూసి మేమెప్పుడు బట్టలు ఇచ్చాము నీకు, ఇంకా ఎప్పుడు నీవు రోగి ఎండుటైనను చెరసాల్లో ఉండుటైనను చూచి నీ యొద్దకు మేమెప్పుడు వచ్చాము, నువ్వెప్పుడు జైల్లో ఉన్నావు ప్రభువా, నీ దగ్గరికి మేమెప్పుడు వచ్చాము ప్రభువా అని అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరి అని నిశ్చయముగా. కాబట్టి సేవ చేయాలి, సంతోషంతో సేవ చేయడానికి రండి అన్నాడు. ఆయన సన్నిధికి రావడం అంటే ఒకటి సంతోషంగా రావాలి, రెండు సేవించడానికి రావాలి. ఆ సేవించడం అని అంటే ఆయనకు ఎలా సేవిస్తాం, ఆయనకు సేవ నువ్వు ఎలా చేస్తావు? ఇప్పుడు మత్తయి సువార్తలో చదివినటువంటి ఈ మాటలను బట్టి ఆయనకు సేవ చేయడము అని అంటే నీతో పాటు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి సేవ చేయడమే. కాబట్టి మనము ఒక సంఘంగా కూడుకొని ఆయన సన్నిధికి వస్తున్నాము అని అంటే ఎలా రావాలి అంటే సేవ చేయడానికి రావాలా, సేవ చేయించుకోవడానికి కాదు. స్థానిక సంఘంలో వచ్చాము అని అంటే మిగతా అందరి వైపు ఒకసారి చూడు, ఎవరికి ఏమి అవసరం ఉందో ఆ సేవ చేయి. వాళ్ళ దగ్గర వాటర్ బాటిల్ లేదా, వాళ్ళ దగ్గర సాంగ్స్ బుక్ లేదా, వాళ్ళకి సరైన చైర్ లేదా, వాళ్ళు సరిగానే కూర్చున్నారా, ఏం అవసరమో సేవ చేయి. లేదు వీళ్ళందరూ కూర్చోవడానికి అనుకూలంగా ఉందా, ఫ్యాన్ సరిగానే ఉందా, మ్యాట్ సరిగానే ఉందా, ఫ్లోర్ సరిగానే ఉందా, చైర్ సరిగానే ఉన్నాయి, ఎన్ని చూడవచ్చు. కాబట్టి దేవుని సన్నిధికి రావటానికి ఒకటి సంతోషంగా రండి, సంతోషంగానే సేవ చేయడానికి రండి. సేవ చేయాలి దేవునికి అంటే ఎవరికి చేయాలి సేవ? పక్కనున్న మనిషికే. అందుకే మత్తయి సువార్తలో మనం చదివాం, నీకెప్పుడు రోగం వచ్చింది ప్రభువా అంటే ఆయన ఏమన్నాడు, మీ సహోదరులలో ఒక అతనికి రోగం వస్తే మీరు వెళ్ళారు కదా, వారికి చేస్తే నాకు చేసినట్టే. కాబట్టి ఇలాగ నువ్వు కూడుకొని వచ్చినప్పుడు మనం సేవా మైండ్తోనే ఇక్కడికి వస్తాం. ఎలా రావాలంటే సేవించడానికి రావాలి, సేవించడానికి రావాలి. అవతల వ్యక్తి ఏదో అవసరం అంటే దాన్ని చేస్తూ ఉన్నామని అంటే అది ఎవరికి చేస్తున్నట్టు? అల్పులైనటువంటి నీ సహోదరులకు నువ్వు చేస్తుంటే, ఇప్పుడు సాంగ్స్ లీడ్ చేసిన బ్రదర్ ఉన్నాడు, ఆయన సాంగ్స్ లీడ్ చేస్తున్నాడు, సేవ చేస్తున్నాడు. ఎలా సేవ చేస్తున్నాడు అంటే నంబర్లు రాశాడు, సాంగ్స్ నంబర్లు రాశాడు కదా. ఎందుకని? ఆ నంబర్స్ మీ అందరికీ మీ గ్రంథాల్లో మీ సాంగ్స్ బుక్స్లో చూసుకోవడానికే కదా. ఇప్పుడు మీ అందరికీ సేవ చేసినట్టేగా అక్కడ రాయడం. ఇలాంటి చిన్నవైన మిక్కిలి అల్పమైనవి కూడా అంటే దేవునికి సేవ చేసే ఎలాగుంటాయనంటే బైబిల్లో చెప్పింది, చిన్నవాడిలో గిన్నెడు చన్నీళ్ళు వాడికి ఇచ్చిన దాని ప్రతిఫలం నీవు. కాబట్టి ఇక్కడికి వచ్చిన వారందరము ఎలాగ రావాలి అనే మాటకి ఇక్కడ ఆలోచన చేస్తే ఆయనను సేవించడానికి రండి, సేవించడానికి రండి. గలతీ పత్రిక చూడండి, ఆ సేవ ఎలాగంటే హ్యాపీగా సేవించడానికి. ఒకసారి వచ్చిన వాళ్ళందరి వైపు చూడండి, ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉందా, ఆ ఇబ్బంది నువ్వు కనుక్కొని
ఆ ఇబ్బందిలో కనుక నువ్వు వారికి హెల్ప్ చేసావు అని అంటే ఖచ్చితంగా నువ్వు ఏం చేసినట్టు? సేవ చేసి. ఆ సేవ ఎలాగ ఉండాలా? సంతోషంతో చేసి, గ్లాడ్నెస్. గలతీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. గలతీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. మనము మేలు చేయుటయందు విసుగక యుందము, మనము అలయక మేలు చేసితమే అని దాని తగిన కాలమందు నువ్వు పంట కోసుకుంటావు. అది మేలు చేయి, మేలు చేయి. ఎవరికి మేలు చేయాలా? నీ సాటి సహోదరులకు మేలు చేయి. రాగానే ఒకసారి అందరి వైపు చూడు. ఇలాంటి మైండ్ సెట్తో ఆయన సన్నిధికి రావాలి బైబిల్ చెప్తా ఉంది. ఈనాటి కాలంలో నేను వెళ్ళేసరికి నన్ను ఎవరు చూడలేదు, నాకు సరైన కుర్చీ వేయలేదు అని మనం అనుకుంటాం. కానీ వచ్చే వాళ్ళు ఎలాంటి మైండ్ సెట్తో రావాలి అనే మాట చెప్తుంది. మేలు చేయడానికే రా. ఒకసారి అందరినీ గమనించు. ఏం మేలు నువ్వు చేయొచ్చు? నువ్వు విసుగక మేలు చేసితవా దాని ఫలమును తగిన సమయంలో ఖచ్చితంగా అనుభవిస్తావు అనే మాట చూస్తున్నాం. పౌలు గారు తిమోతి పత్రికలో చెప్తాడు. మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం. ఇక్కడ చూడండి ఆయన ఏమంటున్నాడు. పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. ఇది సేవ. ఆయన తన పరిచర్యకు నియమించుకున్నాడు. పరిచర్య అనేసరికి మళ్ళీ మీరు నా మీదకే వస్తారు. నువ్వే కదా పరిచర్య చేసేది, మీరు కాదా? మీరు కాదా సేవ చేసేది? మీరు చేయరా? అదే చెప్పేది. మీరు కాదా మేలు చేసేది? సేవకుడేనా? ఈనాడు సేవకుల్లో కొంతమంది ఒకసారి మా సేవకుడు మా సేవకుడు మా సేవకుడు అంటుంటే నేను అతను రే మా సేవకుడు అనగాకు, మా దేవుని సేవకుడు అను అని చెప్పా. ఓకే, మీకు సేవ చేయటానికే, మీకు సేవ చేయటానికి, మీరు ఒకరినొకరు సేవ చేసుకోవడానికి, అదే కదండి. కాబట్టి ఆయన సన్నిధికి రావటం అని అంటే ఒక సర్వింగ్ మైండ్తో. ఇప్పుడు నేను అందుకు ఎంత కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడు పౌలు. నన్ను నమ్మకమైన వాణిగా ఎంచుకున్నాడు. దేని కొరకు? వీడు పనిచేస్తాడు అని, ఇతను నా పరిచయం చేస్తాడు కాబట్టి సంతోషంతో వీళ్ళు చేస్తారు నా పని, వీళ్ళు చేస్తారు సేవ, వీళ్ళు నన్ను సేవించడానికే వచ్చారు అని దేవుడు అనుకుంటాడు. కాబట్టి ఆయన సన్నిధికి రావడం అని అంటే మనము ఒక సేవా దృక్పథంతో రావాలి. దానికి కావాల్సింది విధేయత. సేవ చేయాలంటే విధేయులుగా ఉండాలి కదండి. విధేయత కలిగిన మనస్సుతో. యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. మీరు నన్ను ప్రేమించిన ఎడల, అది నా ఆజ్ఞలు గైకొంటాం. అది విధేయత అంటే. విధేయత అంటే అది ఆయనను ప్రేమించాము అని అంటే ఆయన ఆజ్ఞలు గైకొంటాం. ఆయన ఏం చెప్పిండో అది చేస్తాం. నన్ను సేవించడానికి రండి అని అంటే సేవించడానికి వస్తాం. ఆ సేవ ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి అనే మాట చూస్తాం. ఆ సేవ ఎలాగ ఉండాలి? సంతోషంగా ఉండాలి. ఆ సేవ ఎలాగ ఉండి? విధేయులుగా ఉండే విధంగా ఉండాలి. అంతేగాని వేరే ఉద్దేశాలతో సేవించడం అని కాదు. దేవునికి సేవ చేయడానికి వస్తున్నా, ఇక్కడ ఉన్నారు, వీళ్ళకి చేస్తే ఆయనకు చేసినట్టు. ఇది చిన్న మాట. తర్వాత ఇంకొక మాట ఏం ఆలోచన చేయొచ్చు అంటే, కీర్తన 100వ కీర్తనలో చెప్పిన ఇంకొక మాట, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు
ఆయన సన్నిధికి రండి ఉత్సాహ గానము చేయొచ్చు. కాబట్టి ఆయన దగ్గరికి రావాలి అని అంటే ఎలా రావాలి అని అంటే గానము చేయొచ్చు. ఆ గానం కూడా ఎలాంటి గానం? ఉత్సాహ గానం. కొన్ని చర్చిలలో పాటలు పాడుతుంటే నిద్ర వస్తుంటుంది. కొన్ని చర్చిల్లో పాటలు పాడుతుంటే మేము మా ఇంటి దగ్గర ఆ పక్కన ఈ పక్కన చర్చిలు ఉంటాయి. వాళ్ళు పాటలు పాడుతుంటే మా పిల్లలు ఒకటే నవ్వుకుంటుంటారు. దానికి ఒక ట్యూన్ ఉండదు, సాగదీస్తుంటారు, విచిత్రంగా పాడుతుంటారు పాటలు. చూడండి, ఆయన దగ్గరికి ఉత్సాహ గానము చేయొచ్చు రండి. యాకోబు పత్రిక తీయండి, 5వ అధ్యాయము 13వ వచనం. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించనా అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనాను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. ఎవరికైనాను సంతోషము కలిగినా అతడు ఏం చేయాలి? కీర్తనలు పాడండి. కాబట్టి దేవుని దగ్గరికి మనం వస్తే కీర్తనలు పాడడానికి రండి. కీర్తనలు పాడటానికి రండి. ఎందుకు? కీర్తన ఎప్పుడు వచ్చింది? లోపల సంతోషం ఉంటే అది ఉప్పొంగి కీర్తనగా బయటికి వస్తుంది. కాబట్టి బైబిల్ గ్రంథం ఏం చెబుతుంది అని అంటే ఉత్సాహ గానం చేస్తూ రండి, గానం చేయడానికి రండి, పాటలు పాడటానికి రండి, పాటలు పాడండి. సోలో సింగింగ్ ఎక్కువైపోయింది. ఇప్పుడు మైకులు ఉంటాయి కాబట్టి మైకులో ఒకరు పెద్ద సౌండ్లో పాడుతూ ఉంటే అందరికి వినపడుతూ ఉంటుంది. ఆ సౌండ్ డామినేషన్లో మిగతా వాళ్ళు పాడినా పాడకపోయినా ఒకటేలే అని అందరూ సైలెంట్గా ఉంటున్నారు. అవునా? ఇప్పుడు పాడటం ఒకళ్ళేనా పాడటానికి వచ్చేది? అందరూ పాడరు. అందుకని మన సాంగ్ లీడర్ మంచి టెక్నిక్ వాడుతుంటాడు. ప్రారంభమేమో మైక్ ఎత్తి పాడతాడు, ఆ తర్వాత తీసి మైక్ పక్కన పెడతాడు. ఎందుకని? అందరి స్వరాలు బయటికి రావాలా. కాబట్టి పాటలు పాడండి. ఇదే మాటను మనము కీర్తన 68వ కీర్తనలో చదివితే 68వ కీర్తన 32వ వచనం చదవండి. 68వ కీర్తన 32. కాదు 32. భూరాజ్యములారా దేవుని గురించి పాడుడి, ప్రభువును కీర్తించుడి. పాడండి. పాటలు పాడాలి అని అంటే కొంతమంది నాకు గొంతు బాగుండదు అంటారు. ఇప్పుడు మీరు గొంతు బాగు చేసుకోండి అని దేవుడు చెప్పలా. ఏమన్నాడు? పాడండి అన్నాడు. అంతే. నీ గొంతు బాగుంటేనే పాడు అంటాంలా. నీ గొంతు ఎట్టన్నా పాడు. ఆయన సన్నిధికి వచ్చేది ఎందుకంటే నేను పాడటానికే వెళ్తున్నా, నేను పాడటానికే వస్తున్నా. మార్కాపురంలో ఈవినింగ్ వర్షిప్ జరుగుతుంది. ఈవినింగ్ వర్షిప్లో అందరూ కలిసి గ్రూప్ స్టడీ, బైబిల్ స్టడీ చేస్తాము. ఆ రోజున దేవుని క్యారెక్టర్ ఏమైతే నేర్చుకుంటామో ఆ అంశాలను బట్టి అప్పటికప్పుడు ఆ పదాలను బట్టి పాటలు గుర్తు చేసుకొని పాడతారు. ఆయన కృప కలిగిన వాడు అనగానే ఆ కృప ఎలాంటిదో కొన్ని పాటలుగా గుర్తు చేసుకొని అప్పటికప్పుడు మైండ్లో తెచ్చుకొని ఆయన ఎలాంటి కృప కలిగిన కృప మీద ఏమేమి పాటలు ఉన్నాయి గుర్తు చేసుకొని ఆ పాటలు ఎత్తుకొని పాడతారు. ఈవినింగ్ వర్షిప్ అలా జరుగుద్ది. పాడటం.
కాబట్టి పాడటానికి గొంతు బాగుండాలి ఇది కాదు, చిన్న స్వరం అండి, లేకపోతే నాది కంకర్రాళ్ళ గొంతు అండి, గొంతుతో అవసరమే లేదు, పాట అయితే పాడు. ఇక్కడ ఏమంటున్నాడు? భూరాజ్యములారా దేవుని గురించి పాడండి, ఆయన గురించి కీర్తించండి. 40 కీర్తన కూడా చదువు. దావీదు గురించిన విషయాలు చూస్తే 40 కీర్తన మొదటి నుంచి 3 వచనాలు చదువుదాం. 40 కీర్తన. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటని, దావీదు అనుభవాలు ఇవి. ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా ఎదుట నుంచెను. అనేకులు దాన్ని చూసి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. పాటలు అందుకు పాడు. నువ్వు పాడుతూ ఉంటావు. దేవుడు నీకు చేసినవన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇప్పుడే నేను చెప్పా కదా, దేవుని క్యారెక్టర్ మనకి ఏమర్థమైందో, ఆయనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతాన్ని నువ్వు పాడుతూ ఉంటావు. ఇది విన్న వాళ్ళు ఆయన గురించి తెలుసుకుంటారు, అందుకు పాడు. గతంలో నేను ఒక అంశం చెప్పా పాటల గురించి. వినే పాటలు వినండి, పాడే పాటలు పాడండి అని. పాడటానికి రావాలి. ఈరోజు ఏం పాడాలి? క్రొత్త గీతం పాడు. ఎట్లొచ్చింది క్రొత్త గీతము? దేవుని గురించి నాకు ఈరోజు కొత్త అంశాలు తెలిసినాయి కాబట్టి కొత్త గీతం వస్తుంది. కొత్త సంగతులు పాడండి. లేదండి నాకు రాగం రాదండి, తాళం రాదండి, ఎట్టదిట్టు పాడబోయా కదా. పాడు. ఏం పాడాలి? కొత్త గీతం. కొత్త గీతం ఎట్లా వచ్చింది? ఆ లిరిక్స్ ఎట్లా వచ్చాయి? ఈరోజు కొత్త గీతం ఆయన పాడతాడు. ఎలా పాడతావు కొత్త గీతం? ఆ లిరిక్స్ ఎట్లా వచ్చాయి? ఏమి వాక్యంలో ఈరోజు తెలుసుకున్న అంశాలను బట్టి నాకు ఈరోజు కొత్త సంగతులు దేవుని గురించి తెలిసినాయి. ఆ కొత్త గీతం పాడుతున్నాను. ఈ కొత్త సంగతులు బయట వాళ్ళు విన్నారు, దేవుని తెలుసుకున్నారు. అందుకని పాడండి. పాటలు పాడటం అంటే అది పాటలు పాడటం. కాబట్టి దేవుని సన్నిధికి ఎలా రావాలి అని అంటే, దావీదు చెప్పినట్టుగా తనకు స్తోత్ర రూపమగు కొత్త గీతమును దేవుడు నా నోట ఉంచాడు, నేను పాడతాను. పిల్లరా, ఆరాధనకు వచ్చాము, దేవుని గురించి తెలుసుకున్నాము అని అంటే దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలి మనం. అందుకు రండి. మోగి బొమ్మల్లాగా ఉండటానికని కాదు. నోరు మూసుకొని మౌనంగా ఆయన చెప్తుంటాడు, మేము వింటా ఉంటాము, వాళ్ళు పాడుతూ ఉంటారు, మేము గమ్మ కూర్చుంటుంటాం, సెల్లు చూసుకుంటుంటాం. ఇట్లా కాదు. మన స్థానిక సంఘంలో నేను చాలా రోజుల నుంచి చెప్పాలనుకుంటాను ఈ మాట. స్థానిక సంఘంలో కూర్చున్న ఎవరు కూడా, స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరు సెల్ ఫోన్ ఎవరు చూడరు ఇక్కడ కూర్చొని. అది నేను అభినందిస్తాను. ఎప్పుడు చాలా రోజుల నుంచి చెప్పాలనుకుంటాను ఈ మాట. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు సెల్ చూసుకోరు. చాలా చోట్ల పాడతామంటే సెల్లు. సో మనం ఏం నేర్చుకుంటున్నాము అని అంటే, దేవుని దగ్గరికి వచ్చాం. ఎందుకు వచ్చాం? ఆయనకు స్తోత్ర రూపము ఒక కొత్త గీతం రావాలి. ఎలాగొస్తుంది? ఈరోజు కంటెంట్ నేనే ఇస్తా. ఇంతకుముందు మన సాంగ్ లీడర్కి నేను చెప్పాను, మన వర్తమానాలన్నీ బాగా స్టడీ చేయి, ఒక్కొక్క వర్తమానాన్ని ఒక సాంగ్ లాగా రాసేసేయి, దాన్ని వాడదాం కదా. ఎంత బాగుంటుంది. ఈరోజు దేవుని గురించి ఏదో కొన్ని విషయాలు వచ్చాయి, ఆ విషయాల్ని పాడదాం. కొత్త గీతం వస్తుంది కదా.
అంతటా కొత్త కీర్తన వచ్చేసింది. ఎప్పుడు రికార్డింగ్ పాటలే ఎందుకు? మనమే కంటెంట్, దేవుని కంటెంట్ మనమే తయారు చేద్దాం. పాడుతూ ఉన్నాం. ఈరోజు కొత్తగా పడింది, కొత్త అంశం పడింది దేవుని గురించి, కొత్త అంశాలతో దేవుని గురించి పాడాడు తన వ్యక్తి. ఎంత బాగుంటుంది వర్షిప్. అలాగ రండి ఆయన దగ్గరికి అనే మాటలు చూస్తాం. ఓకే, కాబట్టి ఆయన దగ్గరికి ప్రవేశం ఎలాగ రావాలి అని అంటే 3 మాటలు చెప్పాను. 1, ఉత్సాహంతో రండి, సేవించడానికి రండి, గానము చేయడానికి రండి. సరే, ఆయన దగ్గరికి వస్తే ఇప్పుడు ఆయన గురించి, ఆయన వైపు నుంచి ఏముంటాయో కొంచెం ఆలోచన చేద్దాం. ఆయన సన్నిధికి వచ్చాం. ఆయన సన్నిధికి వస్తే ఆయన దగ్గర ఏముంది? 100వ కీర్తనలోకి వద్దాం. 100వ కీర్తనలో ఏం చెప్పాడు? 3వ వచనంలో యెహోవాయే దేవుడు అని తెలుసుకోండి, ఆయనే మనలను పుట్టించను, ఆయనే మనలను పుట్టించను. అది ఆయనే దేవుడు అని తెలుసుకోండి. ఆ మైండ్తో రండి. ఆయన ఎవరు అని అంటే ఆయన మనల్ని పుట్టించినవాడు. తల్లి గర్భంలో పుట్టించినవాడు ఆయనే. బైబిల్ గ్రంథంలో చాలాసార్లు ఈ సంగతులు మనం వచనాలు చూసాం. ఏంటంటే తల్లి గర్భంలో నీ హస్తములు నన్ను నిర్మించాయి అని ఒక చోట, నా తల్లి గర్భంలో నాకు నీవు అవయవములు ఇచ్చి ఒక రూపు ఇచ్చావు అని ఇంకో చోట. ఇలాగన ఆయన మనల్ని తల్లి గర్భములో నిర్మించి 9 నెలల్లో నిర్మాణం చేసి భూమి మీదకి ఆయన పుట్టిస్తున్నాడు. ఓకే, ఆయనే మనలను పుట్టించను. పుట్టామంటే ఆయనే రీజన్. కాబట్టి ఆయనే దేవుడు అని తెలుసుకోవాలి, ఆయనే మనల్ని పుట్టించాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. ఆయనే మనల్ని పుట్టించాడు, మనం ఆయన వల్లనే బతుకుతున్నాం. అపోస్తల కార్యం 17వ అధ్యాయంలో కూడా ఉంది, ఆయన వలననే మనం బ్రతుకుతున్నాము, చలించుతున్నాము, అసలు ఉనికి కలిగి ఉన్నామంటే ఆయన వల్లనే. ఫలానా మనిషి ఇక్కడ ఉంది అంటే కారణం ఆయనే. ఈ మైండ్తో ఆయన సన్నిధికి రావాలి. ఆయన పుట్టించేవాడు, ఆయన మనల్ని పుట్టించినవాడు ఆయన. మనం ఏమై ఉన్నామో ఆయన వలననే అయి ఉన్నాం. నువ్వు ఎంత ఎత్తున్నావు, ఏ రంగులో ఉన్నావు, ఏ స్ట్రక్చర్ ఉంది, ఎలా ఉన్నావు, ఆయన పుట్టించాడు. నల్లగా ఉన్నావా, తెల్లగా ఉన్నావా, ఆయనే పుట్టించాడు. ఆయన పుట్టించిన దానికి దేవుడిచ్చినటువంటి సుందరమైన అవయవాలకి మరి సొగసులు అవసరం లేదు అని ఇంకొక చోట ఉంటుంది. కాబట్టి ఆయన 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 దేవుడు, ఆయన పుట్టించేవాడు. ఆయన దగ్గరికి నువ్వు అందుకోసం వచ్చావు. ఆయన పుట్టించాడు. ఎలా పుట్టించాడు? ఇంకా మనం చూస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5:17 ఏముంది? ఇంతసేపు తీయకూడదు, టక్కని చెప్పాలి. 5:17 అనగానే మరి ఎవడైనాను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. నిన్ను మరలా పుట్టించాడు, నూతన సృష్టిగా చేశాడు. ఎప్పుడు? మనం ఒకప్పుడు పాపంలో ఉన్నప్పుడు ఆయన సువార్త విన్నాము, వాటిని బట్టి మారు మనసు పొందాము. మారు మనసు పొంది దేవుని దగ్గరికి వచ్చి ఆయనలో కలిసాము, బాప్తిసం తీసుకున్నావు. ఈ క్రమం అంతా నిన్నేం చేసిందంటే నూతన సృష్టిగా, తల్లి గర్భంలో పుట్టింది అది ఒకటైతే ఇప్పుడు నూతన సృష్టిగా పుట్టించింది. ఎవరు పుట్టించింది నూతన సృష్టిగా? ఆయన కదా. ఆయన దగ్గర కదా నువ్వు వచ్చేది, ఆయన సన్నిధి కదా నువ్వు వచ్చేది. నిన్ను నూతన సృష్టిగా చేసిన, నూతనంగా పుట్టించిన వాని దగ్గరికి కదా నువ్వు వచ్చింది. ఆ మైండ్తో రావాలి.
ఆయన ఎవరివయ్యా, ఏముంది ఆయన దగ్గర అంటే ఆయన పవర్ చూడండి. ఆయన సృష్టించే పవర్ కలిగిన వాడు. 4వ అధ్యాయం, ఇక్కడే 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. అయినను కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ఆ బలాధిక్యము మామూలమైంది కాదు, దేవునిదై ఉండినట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. మమ్మల్ని ఎలా మార్చాడు ఆయన, అది అందుకని నువ్వు ఆయన దగ్గరికి వస్తున్నావు. ఆయన సన్నిధికి ఎందుకు వస్తున్నావు? నిన్ను పుట్టించాడు, తల్లి గర్భంలో పుట్టించాడు. మనం ఏమై ఉన్నామో ఆయన వల్లనే అయ్యున్నాం కాబట్టి ఆయన దగ్గరికి వచ్చాము. రెండోది, నూతన సృష్టిగా చేశాడు. నూతన సృష్టిగా చేయడమే కాదు, ఇది ఒక ఇన్నర్ లైఫ్ ఇచ్చి, ఒక నూతన జీవం ఇచ్చి, అందరిలాగా కాకుండా నన్ను ప్రత్యేకంగా రక్షించబడిన స్థితిలో ఒక ఆత్మీయమైన బలముతో విలువబెట్టి కొనబడిన వాడు కదా. సో ఈ లెక్కన దేవుడు నిన్ను ఒక తన పరిశుద్ధాత్మనిచ్చి, నీ కొంచెం బలం ఇచ్చి, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన ఆ బలం ఉంది కదా. కాబట్టి ఆ బలం ఇచ్చినవాడు ఆయన, నూతనంగా పుట్టించేవాడు ఆయన, నిన్ను బలపరిచినవాడు ఆయన. అందుకని నాకు ఈ స్పెషల్గా కొంత ఎక్విప్మెంట్ లాగా కొంత పవర్ వచ్చింది, కొంత స్ట్రెంగ్త్ వచ్చింది, కొంత ఆత్మీయ శక్తి వచ్చింది. ఎట్లొచ్చింది? ఆయన శక్తిని బట్టి నీకు ఇచ్చాడు ఆయన. ఈ వచనం ఏం చెప్తుందంటే, మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు, ఆ బలాధిక్యము మాది కాదు. పైన మాట అది. ఆ బలాధిక్యము మామూలమైంది కాదు, అది దేవునిది. కాబట్టి ఇక్కడ ఏం చెబుతుంది అంటే 3వ వచనం, 100వ కీర్తన 3వ వచనంలో మనం చదివినటువంటి ఆ మాట ఏంటంటే, ఇదిగో ఆయనే దేవుడని తెలుసుకోండి, ఆయన మనల్ని పుట్టించాడు, మనము ఆయన వారము. మనము ఆయన వారం. ఆయనే మనల్ని పుట్టించాడు. ఎలా పుట్టించినాడు చూడండి. మనం ఏమై ఉన్నామో 3 వచనాలు జ్ఞాపకం చేసుకున్నాం. మనం ఏమై ఉన్నామో ఆయన వల్లనే అయి ఉన్నాం. 5:17 చదివినట్టుగా నిన్ను కొత్త సృష్టిలోకి తెచ్చాడు. 4:7 చదివినట్టుగా నీకు బలాధిక్యం ఇచ్చాడు కదా. ఆ బలము నీకు వాక్యాన్ని బట్టి, పరిశుద్ధాత్మను బట్టి నీకు కలుగుతుంది. లేదండి అందరిలాంటి నేను అని అంటే మరి రక్షించబడినటువంటి అనుభవం ఏది కదా. తేడా ఉందా లేదా? రక్షణలో ఉన్నవానికి, రక్షణలో లేనివానికి తేడా ఉందా లేదా? ఇది ఎలాగొచ్చింది? ఇది ఆ బలాధిక్యం మామూలమైంది కాదు, ఆయన ఇచ్చాడు మాకు. ఆయన ఇచ్చాడు మాకు. మనం ఆయన వారం, ఆయన ప్రజలు. ఇక్కడ తర్వాత మాట ఏంటంటే, మనము ఆయన ప్రజలము. అది ఆయన సన్నిధికి రావాలంటే ఎవరు నువ్వు ఆయన ప్రజవు. ఆయన ప్రజవు. ఆయన ప్రజవు ఎప్పుడయ్యావు? నువ్వు ఫలానా ఆయన కొడుకువు కదా, నువ్వు ఫలానా ఆయన కూతురువు కదా, ఫలానా వాళ్ళ పిల్లవు కదా. ఏనంటే మరి ఇలాగంటున్నాడు. ఏమంటున్నాడు? ఆయన ప్రజలు మీరు. ఎవరు ఆయన ప్రజలు? ఎప్పుడయ్యారు? తీతుకు పత్రికలో అపొస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి, ఈ పాయింట్ అర్థం చేసుకోండి. సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి, సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తాను అప్పగించుకున్నాడు. కాబట్టి యేసుప్రభు అప్పగించుకోవడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అని అంటే 3 పాయింట్లు ఉన్నాయి ఇక్కడ. చెప్పండి. మిమ్మల్ని దుర్నీతి నుండి విమోచించి, లోకంలో ఉండేదంతా దుర్నీతిగా, మనం కూడా దుర్నీతి పరులమేగా, ఏ భేదం లేదు.
ఒక్కడు కూడా లేడంట. ఎవరు లేరు? నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. అంటే అర్థమైంది, అందరూ దుర్నీతిలో ఉన్న వాళ్ళనే కదా, మనం కూడా అదే బ్యాచ్ కదా. అయితే మీరు ఎప్పుడు ఆయన ప్రజలయ్యారు అని అంటే దానికి ఈ మాటలు చెప్తా ఉన్నాడు. ఆయన అప్పగించుకున్నాడు. ఆయన అప్పగించుకున్నటువంటి దానిని నువ్వు గ్రహించావు. ఎలా గ్రహించావు? సిలువ దగ్గరికి వెళ్ళి నీ పాపాలు సెటిల్ చేసుకోవడం ద్వారా ఏమైంది అని అంటే దానికి ఇదే మాట్లాడినాడు. అమ్మో, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనమును చెల్లించడానికి వచ్చాను అని అన్నాడు. విమోచన క్రయధనం, విమోచించే క్రయధనం. బంధితుల్లో నీ పశువులు ఆడపడి ఉంటే అవి ఎవరి చేతిలోనో పడ్డాయి, వాటిని బట్టి ఒకటి బంధువుల దొడ్లో పెడితే నువ్వు వెళ్ళి ఫైన్ కట్టి నీ వాటిని నువ్వు విడిపించుకొని వచ్చావు. ఫైన్ కట్టకపోతే అవి ఆడనే ఉంటాయి. కాబట్టి అవి బయటికి రావాలంటే ఏం చేయాలా? ఫైన్ కట్టాలా. మనం ఒకప్పుడు దుర్నీతిలో ఇట్ట బంధించబడ్డాం. పశువులు బంధువుల దొడ్లో ఉన్నట్టు మనం కూడా రకరకాల కారణాల చేత దుర్నీతిలో బంధించబడ్డేవాళ్ళం. వాటికి దాసులు అయిపోయారు. వాటి నుండి విమోచించడానికి అర్పించుకున్నాడు. దాని కొరకు కావలసిన క్రయధనము, అది ఈ మాటలో ఉన్న అర్థం. ఇక్కడ ఏం అర్థం చేసుకుంటున్నామంటే మనం ఎప్పుడు ఆయన ప్రజలమేమంటే ఆయన కొన్నాడు కాబట్టి, ఆయన వెల ఇచ్చి బయటికి తెచ్చాడు కాబట్టి, లేకపోతే మన బతుకులు ఎక్కడో ఉండేవి. ఆయన విమోచించడాన్ని బట్టి ఇప్పుడు 3 మాటలు అని చెప్పా కదా. ఒకటి, దుర్నీతి నుండి విమోచించి సత్క్రియల యందు ఆసక్తికర ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని, మంచిగా బతకాలి అనుకున్న వాడిని పవిత్రపరచడానికి నీకు మంచి ఉద్దేశం ఉంది, సత్క్రియల యందు ఆసక్తి నీకుంది. ఆయన ఏం చేస్తాడంటే నిన్ను పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకోవడానికి ఆయన అప్పగించుకున్నాడు. కాబట్టి ఈ ప్రాసెస్ అంతటిలో నిన్ను ఆయన వెలబెట్టి కొన్నాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు అని కొరింథీ పత్రికలో ఉంది. కాబట్టి మీరు ఆయన ప్రజలు ఎలాగయ్యాము? ఆయన కొన్నాడండి. ఏం పెట్టి కొన్నాడు? ఏం పెట్టాడు? క్రయధనం. తెలుసు మనకి. పేతురు పత్రికలో ఇక్కడ మనం చదువుదాం. ఏంటంటే ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయం 9వ వచనం. ఆ పెద్దలు, అయ్యా ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పడానికి నీవు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని ఏమిచ్చుకున్నావు? నీ రక్తమిచ్చి కొన్నావు వీళ్ళని. ఒకసారి ఆలోచన చెయ్యి. నిన్ను కొన్నాడంట ఆయన. అందుకని అన్నాడు నా ప్రజలు అని. ఏదన్నా నువ్వు కొంటే అది నీదే అంటావు కదా. కాబట్టి ఆయన రక్తం ఇచ్చి కొనబడిన వారం మనం. అది గుర్తుపెట్టుకుంటే ఆయన దగ్గరికి ఎలా వస్తున్నామని అంటే మేము ఆయన చేత కొనబడిన వారం అండి. మేము ఎందుకు వస్తున్నాం? మేము అలా వస్తున్నాం. మేము నీ రక్తం ఇచ్చి వాటి నుండి మమ్మల్ని కొన్నావు. పేతురు పత్రికలో కూడా చదువుతాం. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. టక్కని చెప్పే అలా ఇక ప్రతిసారి ఎన్నిసార్లు చూస్తూ ఉంటాము. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్టుగా తీతు పత్రికలు ఏం చదివాము? తీతుకు రాసిన పత్రికలు ఏం చదివాం? దుర్నీతి నుండి మనల్ని విమోచించాడు అని అన్నాం కదా. ఇక్కడ ఏం చదువుతున్నాం? ఒకప్పుడు మనం అట్లున్నాం. పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన నుండి వాటిని విడిచిపెట్టినట్లుగా
వెండి బంగారం వంటి క్షయ వస్తువులతో కాదు. వెండి బంగారం డబ్బులు అవి కాదు, ఫోన్పేలు కాదు. అలా విమోచించబడలేదు, కానీ అమూల్యమైన రక్తము అనగా నిర్దోషమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము. సో విమోచించబడ్డ వాళ్ళమని గుర్తుపెట్టుకోండి. విమోచించబడ్డ వాళ్ళము, విమోచించాడు ఆయన, కాబట్టి మేము ఆయన ప్రజలం. అది ఆరాధించడానికి ఆయన దగ్గరికి ఎలా రావాలని అంటే, చూడండి ఎంత మైండ్ ఉండాలో. చర్చికి వెళ్ళి వచ్చాము అని అంటే ఎంత మైండ్ ఉండాలండి, ఎంత కాన్సన్ట్రేషన్ ఉండాలా. నువ్వెవరు? విమోచించబడ్డ వాళ్ళము. అంత ఆషామాషిగా ఉంటుందా? ఆయన వారం మేము, ఆయన వారం మేము, ఆయన వారం మేము. నిర్లక్ష్యం ఉంటుంది అసలు. ఆయన సన్నిధికి ఎలా రావాలి? మేము ఆయన వారం అండి, వెళ్తున్నాం. 10 నిమిషాలు ముందు పోలేమా? పోమా? మన యాటిట్యూడ్ ఎలా వస్తుంది? మనం ఆయన ప్రజలం అని గుర్తుపెట్టుకోవాలి. సరే, ఆయన ప్రజలము. తర్వాత మాట ఏంటి? కీర్తనల్లో 100 కీర్తనలో కాదు, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలం. ఇక్కడ ఈ మాట ఏమర్థమవుతుందంటే, నిన్ను ఆయన నిలబెట్టి కొన్నాడు, నువ్వు ఆయన సొత్తు. ఓకే, ఆయన సొత్తు కాబట్టి, ఆయన మంద కాబట్టి, ఆయన మేపు గొర్రెలు కాబట్టి, ఈ గొర్రెలు గడ్డి మేయాలంటే ఎవరు మేపుతారు? ఈ గొర్రెలకు దాహం తీరాలంటే ఎవరు తాగుతారు? ఈ గొర్రెలకి అపాయాలు, క్రూరముగాల నుండి అపాయాలు రాకుండా ఉండాలంటే ఎవరు కాపాడతారు? అసలు ఆయన ప్రొవిజన్ చూడండి ఎలాగుందో. అందుకోసం మేము ఆయన గొర్రెలమండి. ఈ రోజుల్లో గొర్రె అనే పదము చాలామంది వాడుతున్నారు. గొర్రె అని అంటే ఏం తెలియకుండా పోతూ ఉంటారు ఇల్లు అని. తెలియకుండా వస్తాం ఆరాధనకి. ఏమండి? తెలియకుండా వస్తామా? దేవుని సన్నిధికి ఎలా రావాలో నేర్చుకుంటున్నాం. మనం ఆయన మందండి, ఆయన మేపే గొర్రెలమండి మనం. ఎందుకనంటే ఆయన మనల్ని విలువబెట్టి కొన్నవాడు. ఆయన మేపే గొర్రెవు నువ్వు. నిన్ను మేపుకుంటున్నాడు. ఎందుకంటే నిన్ను కొన్నాడు. మనం చాలా వరకు ఎలాగుంటామంటే, ఆదివారం చర్చికి వచ్చినప్పుడు మాత్రమే ఏదో భక్తిగా ఉంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, 4వ వచనం మీకు తెలుసు. 5వ వచనం చదవండి. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందండి. నిన్ను ఏమాత్రమో విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయను అని చెప్తున్నాడు. ఎందుకనంటే నువ్వు ఆయన గొర్రెలు కదా, ఆయన మంద కదా. ప్రధాన కాపరి అయినటువంటి ఆయనకు సంబంధించిన మంద కదా మీరు. మిమ్మల్ని విడువను, ఎడబాయను. ఇలాంటి దేవుని దగ్గరికి మనం ఆరాధించడానికి వస్తాం. మనల్ని విడువని వాడు, మనల్ని ఎడబాయని వాడు అయినటువంటి ఆయన దగ్గరికి వస్తా ఉన్నాం. ఆయన దగ్గర ఎలాగుంటుంది అని అంటే, యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో ఆయన వాళ్ళం కదా, ఆయన మంద కదా. ఆయన మందలు ఎలాగుంటామంటే 14వ అధ్యాయం 27వ వచనం, శాంతి మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను, లోకమిచ్చేటువంటి లాంటిది కాదు. మీ హృదయమును కలవరపడనీయకండి, వెరవనీయకండి. ఓ మందా, ఓ యేసుప్రభు కొన్న గొర్రెల మందా, యేసుప్రభు యొక్క గొర్రెగా ఉన్నవాడా, కొనబడినవాడా, కలవరపడగాకు, వెరవనీయకు. ఎందుకంటే నిన్ను ఏమాత్రం విడువను, ఎడబాయను. ఆయన దగ్గర కదా నువ్వు వచ్చింది. అలాంటి ఆయన దగ్గర కదా మనం వస్తుంది. అంతేకాదు, చూడండి ఇలా, నా శాంతిని మీకు పీస్ ఉంది. టెన్షన్ పడొద్దు, కలవరపడనీయొద్దు, వెరవనీయొద్దు.
బీ కాన్ఫిడెంట్. ఎందుకనంటే నీకేం భయం? కాపరి ఆడ ఉన్నాడు, ఏ తోడేలు వస్తుంది ఆయన చూసుకుంటాడు కదా, ఆకలి అవుతుందా ఆయన చూసుకుంటాడు కదా, దాహం అవుతుందా ఆయన చూసుకుంటాడు కదా. ఇదే అండి మన గొర్రెల కొండన్నోళ్ళ గొర్రెలు ఇక్కడ ఉన్నాయి. వాటిని స్టడీ చేస్తే కొండన్న వాటిని ఎలా చూసుకుంటున్నాడో మనం చూస్తాం కళ్ళ ముందు. ఆ గొర్రె దేని గురించి కలవరపడింది? ఆయన ఉన్నాడు కదా, కొండన్న ఉంటాడు కదండి. సో బీ కాన్ఫిడెంట్, బీ పీస్ఫుల్. శాంతిని అనుగ్రహిస్తున్నాను, నా శాంతి ఇది, ఏదో లోకం ఇచ్చే శాంతి కాదు అంటున్నాడు. అంతేకాదు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో నీ ప్రతి అవసరము తీర్చును. అలాంటి దేవుని దగ్గరికి అండి మీరు వచ్చేది. ఆరాధనకు వస్తున్నావంటే నీ దేవుడు ఎలాంటి వాడు అర్థమవుతుంది కదా. ఆ దేవుని దగ్గరికి వస్తున్నాం, ఆ దేవుని దగ్గరికి వస్తున్నాం. నంబర్ 1 పాయింట్, ఆయన మనల్ని పుట్టించాడు, తల్లి గర్భంలో పుట్టించాడు, కొత్తగా పుట్టించాడు, కొత్తగా బలము ఇచ్చాడు. దేని ద్వారా మనల్ని ఆయన ప్రజలుగా చేసుకున్నాడు అని అంటే తన రక్తం ఇచ్చి విమోచించి కొన్నాడు. కొన్న మాత్రమే కాకుండా ఆయన ఎలా చేస్తున్నాడు, ఎలా అంటే ఆయన మనల్ని విడువడు, ఎడబాయడు, పీస్ఫుల్గా ఉంచాడు. మనకి ప్రతి అవసరాన్ని ఆయన ధననిధి నుండి సమకూరుస్తున్నాడు. ఇప్పుడు మనకి గ్రామంలో ఏదైనా పని కావాలనుకోండి, ప్రపంచ బ్యాంకే ఇస్తుంది అని అంటే ఈ గ్రామంలో సమస్యలన్నీ పోవా? ఇచ్చేది ఏ బ్యాంకి? ప్రపంచ బ్యాంక్ ఇస్తుందంట. ప్రపంచ బ్యాంకులు ఎన్ని డబ్బులు ఉంటాయి? ఈ గ్రామంలో ఏ అవసరమైనా తీరే డబ్బులు ప్రపంచ బ్యాంకులో లేవా? సరే, నీ ఏ అవసరమైనా తీర్చేటువంటి ఆయన ఐశ్వర్యములో, తన ఐశ్వర్యములో, తన ధననిధి నుండి, దేవుని దగ్గర ఎంత ధననిధి ఉంది? బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు ఆయన ఎందుకు గుప్తమైనాయి. ఏమి నీ అవసరం తీర్చలేడా? నీకు సరిపోయేమైన లేదా ఆయన దగ్గర? అది కాబట్టి ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ ప్రొవిజన్ చూడండి. అలాంటి దేవుని దగ్గరికి మనం వస్తున్నాం. 23వ కీర్తన మీకు తెలుసు, యెహోవా నా కాపరి. సో ఒక గొర్రె ఎలాగిన పాడుకుంటుందో ఆ విషయాలన్నీ మనకు అర్థమైపోతాయి. ఓకే, నంబర్ 1 పాయింట్, ఆయన దగ్గరికి ఎలా రావాలో నేర్చుకున్నాం, ఆయన దగ్గర ఏముందో నేర్చుకున్నాం. ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు నువ్వు ఎలాగైనా నీ ఆ భావభావాలని ఎలాగుండాలో అవి చూద్దాం. రండి 100వ కీర్తనలోకి మళ్ళీ వెనకొద్దాం. 4వ వచనం, కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించండి. ఇది కనపడాలా? ఏం కనపడాలా అంటే మన ఎక్స్ప్రెషన్స్ ఏమేమి రావాలా? కృతజ్ఞత అర్పణలు చెల్లించు, అవి పట్టుకొని రావాలా లేదా? ఇక్కడ ఈనాటి కాలంలో క్రైస్తవుల మీద చాలామంది సగం తెలిసి సగం తెలియని వాళ్ళు చాలామంది ఏమనుకుంటున్నారంటే, పాస్టర్లు అందరూ దశంభాగాలు దండుకుంటారు. అయ్యా 25 సంవత్సరాల నుంచి బోధ చేస్తున్నా నేను, మీకు ఎప్పుడైనా చెప్పానా దశంభాగం తెమ్మని? 25 సంవత్సరాల నుండి చెప్తున్నా, ఎప్పుడేం చెప్పానా? కాబట్టి ప్రజలు అనుకునేది అపవాది తప్ప నిజం కాదు కదా. పాస్టర్లు అందరూ దండుకుంటున్నారా? అది అపోహ. అయితే కొంతమంది ఉన్నారేమో, ఆ కొంతమందిని బట్టి అందరూ పాస్టర్లు అంటే ఎట్టా కదా. సరే, దేవుని దగ్గరికి రావటానికి కృతజ్ఞత అర్పణలు చెల్లించు. కొరింథీ పత్రికలో మనకు తెలుసు, సణుక్కోకుండా, బలవంతంగా కాక
ఈ మాటలన్నీ చూసి హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం నువ్వెంత ఇవ్వాలనుకొని వస్తావో. సో ఇది ఈ క్రమంలో రావడం. ఇప్పుడు నీ హృదయంలో నిశ్చయించుకునే ప్రకారం ఇశ్రాయేలు ప్రజలకి ఒక లిమిట్ పెట్టాడు, 10వ భాగం అని కదా. వాళ్ళు 10వ భాగం ఖచ్చితంగా తెచ్చుకొని రావాలి. మరి ఆ నిబంధన కంటే బెటర్ నిబంధనలో ఉన్న నీవెంత ఇవ్వాలి? ఏమంటావు? పాత నిబంధన కంటే కొత్త నిబంధన శ్రేష్టమైంది కదా. పాత నిబంధన ప్రకారం 10వ భాగం ఇస్తే మరి కొత్త నిబంధన శ్రేష్టమైన బెటర్ నిబంధన ప్రకారం ఇంకెంత ఇవ్వాలి నువ్వు? క్రొత్త నిబంధన క్రైస్తవులు తమ చర స్థిర ఆస్తులను అమ్మి అపోస్తల పాదాల దగ్గర పెట్టారు. ఎందుకనంటే మాకు ఈ కాదయ్యా, నువ్వు మాకు మమ్మల్ని కాపాడేవాడవు నీవే. ఇప్పటిదాకా చూసాం కదా, నీ అవసరం తీర్చలు మా అవసరాలు తీర్చేవాడవు నీవే, మమ్మల్ని విడువకి ఎడబాయకుండేవాడవు నీవే, మా ప్రతి అక్కర నీవే, తీర్చేది నీవే, నీ దగ్గర అంతతోనూ నీది నుండి ఇంక మాకు ఈ ఉండి ఏం చేస్తాం కానివ్వండి అన్నారు కదా. అది కమిట్మెంట్, వాళ్ళ కమిట్మెంట్. మరి వాళ్ళు ఇచ్చారు కదా, మీరు కూడా మొత్తం అమ్మి తెచ్చి పెట్టండి అని ఎప్పుడని చెప్పామా? అది నీ ఇంట్రెస్ట్ కదా. హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారం. ఇద్దరు భార్యాభర్తలు అందరూ మొత్తం ఇస్తుంటే ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళది కూడా అమ్మేసి సగం ఇంట్లో పెట్టుకొని సగం తెచ్చారు. తెచ్చి అందరూ అంతా తెచ్చిస్తున్నారు అన్న బిల్డప్లో వచ్చారు. అప్పుడు సేవకుడు ఏమన్నాడనంటే, ఇప్పుడు మీరు అమ్ముకున్నారు, సగం ఇంట్లో పెట్టుకొని సగం తెచ్చారు, సగం తెచ్చి ఇస్తున్నాను అని చెప్తే ఎవరేమంటారు? నిన్ను నీదే కదా, ఎందుకు షో చేస్తున్నావు అని గద్దించాడు కదా. కాబట్టి నిశ్చయించుకో, నువ్వు ఫుల్ ఇస్తావో, హాఫ్ ఇస్తావో, 10% ఇస్తావో, 1% ఇస్తావో, 1 పైసా ఇస్తావో, కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన దగ్గరికి రండి అనే మాటలు మనం చూస్తాము. ఆయన దగ్గరికి కృతజ్ఞత అర్పణలు చెల్లించు ఆయన గుండములో ప్రవేశించండి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలలో ప్రవేశించండి, ఆయనను స్తుతించండి, ఆయన నామాన్ని కనపరచండి. కాబట్టి మీ ఎక్స్ప్రెషన్ ఎలాగ ఉండాలి, మీరు వచ్చేటప్పుడు ఎలాగ ఉండాలి అని అంటే చాలా చెప్తున్నాడు. నీ బాడీ లాంగ్వేజ్ ఎలాగుందో చూసుకో, నీ చేతిలో ఏముందో చూసుకో. బైబిల్ ఉందా? తెచ్చుకున్నావా? ఈరోజు ఏమన్నా కొత్త సంగతి నేర్చుకున్నావు, నోట్స్ తెచ్చుకున్నావా? అది రాసుకోవడానికి పెన్ను తెచ్చుకున్నావా? మా చిన్నప్పుడు చర్చికి వెళ్ళాలంటే ఖచ్చితంగా నోట్స్ పెన్ను తెచ్చుకునే వాళ్ళం, తీసుకెళ్ళే వాళ్ళం మేము. ఎందుకు? ఆ రోజు వచ్చే కొత్త సంగతులు మేము రాసుకోవాలి. ఇప్పుడు ఎవరు నోట్సులు పెన్నులు తెచ్చుకోవట్లేదండి చాలామంది. మీలో దాదాపు అందరి దగ్గర ఉన్నాయి. సరే, మన దట్టు పెడితే నీకు చదవచ్చా రాదా? చదువుకున్నావా? మరి మీ భర్తే ఎప్పుడు పెన్ను నోట్స్ పెట్టుకొని రాసుకుంటుంటా, అది చదువుతావా నువ్వు ఇంటికి పోయి? ఏమయ్యా, ఒక నోట్స్ కొనివయ్యా, చదువుకుందంట నీ భార్య. చెప్తున్నా నేను, ఎందుకు రాసుకునే పని లేదు అని అంటే రాసుకోగలిగే సంగతులు ఎవరు చెప్పట్లే కదా. పాడిందే పాడరా పాచి పండ్ల దాసరి అని ఈయన చెప్తా ఉంటాడా, ఇవన్నీ మాకు తెలిసిలే, రాసేది రాసే అంత అవసరమా? ఇది అసలు ఉద్దేశం. నిజమే. అది ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్ అంటే రాసుకోవాలనిపిస్తుంది కదా. సరే, మన బాడీ లాంగ్వేజ్ ఎలాగుండాలి? బాడీ లాంగ్వేజ్ ఇదిగో చెప్తున్నాడు. కృతజ్ఞత అర్పణలు పట్టుకొని వస్తావు, కావలసిన బైబిల్ మెటీరియల్ ఇలాంటివి నువ్వు పట్టుకొని వస్తావు, ఇంకా కావాల్సినవన్నీ నీ బాడీ లాంగ్వేజ్ ఎలాగుంటుంది. ఇంతగా ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా ఎలాగుంటుందంటే, కీర్తన చదవండి. కీర్తన 47వ కీర్తన 1వ వచనం. 47వ కీర్తన
మొదటి వచనంలో మంచి మాట ఇది. సర్వజనులారా చప్పట్లు కొట్టండి, జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటం. బీ హ్యాపీ. చప్పట్లు అనేది నీకు లోపల ఉండేటువంటి నీ ఆనందాన్ని వ్యక్తపరచడానికే కదా. అయితే ఈ చప్పట్ల ప్లేస్లో ఇప్పుడు ఏమైపోయినాయంటే పెద్ద పెద్ద డ్రమ్ములు వచ్చినాయి. ఆడి ప్లేస్లో ఇంకా ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చినాయి. ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసరికి మొత్తం దేవుని దగ్గర ఏమైతే గానము చేయాలో ఉత్సాహం ఇవన్నీ చప్పబడిపోయాయి. ఎలక్ట్రానిక్ మ్యూజిక్ దేవుని సన్నిధిని పాడు చేస్తుంది. ఇది నేను చెప్పేది. ఇప్పుడు చాలామంది ఎలక్ట్రానిక్ మంచి డీజే మ్యూజిక్ పెట్టి అబ్బా బలమైన స్తుతి ఆరాధన అంటారు, కానీ కాదు. దేవుని సన్నిధిని ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ పాడు చేస్తున్నాయి. ఆయన దగ్గర ఎలాగన గానమో ఎలాగన ఉత్సాహమో అవన్నీ పోతున్నాయి. ఎవరు ఉత్సాహపడుతున్నారంటే ఆ ప్యాడ్ కొట్టేవాడు, వాడు ఉత్సాహంగా కొట్టుకుంటున్నాడు. కీబోర్డు వాయించేవాడు, వాడు ఉత్సాహంగా చేస్తున్నాడు. ఆ పాట పాడేవాడు ఇట్టు అనుకుంటా వాడు ఉత్సాహంగా ఉన్నాడు. మిగతా వాళ్ళు ఈ సౌండ్ దెబ్బకి గుండె దడదడలాడిపోతా సప్ప కూర్చుంటున్నారు. అప్పుడు ఈ వరాలు కలిగినటువంటి ఆయన వచ్చి టచ్ అనగానే పడిపోతున్నాడు. వాడు అప్పుడు దాకా ఆ సౌండ్ దెబ్బకి నీరసించిపోతే వాడిని నెట్టగానే వాడు పడిపోతున్నాడు. టెక్నిక్లే ఇవన్నీ. మనకి టెక్నికల్ అన్నీ ఏం తెలియదు, వాక్యం చెప్పుకుంటే వెళ్తా. బీ హ్యాపీ అండి, హ్యాపీనెస్గా ఇలా చూస్తే చూడండి. చప్పట్లు కొట్టడం, దావీదు నాట్యం చేశాడు. నన్ను ఒక వ్యక్తి అడిగాడు, అసలు నా కథ ఏందో తెలుసుకోవాలా అనుకోవడానికి నన్ను ప్రశ్నించి నాకు ఆ ప్రశ్న వేశాడు. బ్రదరు, మరి మనం డ్యాన్స్ చేయొచ్చా లేదా అన్నాడు. సంఘాల్లో డ్యాన్స్ చేయొచ్చా లేదా అన్నాడు. ఏం చెప్పింట, నేనన్నా చెయ్యొచ్చు అన్నా. చేయకూడదు అన్నారు కదా మీరు, అది చెప్పింటాడంటే నేనన్నాను చెయ్యొచ్చు అన్నా. అనేసరికి నాకు వెళ్ళి అతను విచిత్రం గట్టిగా చూశారు. ఏంటంటే చెబుతుండే మీరు కూడా చూస్తున్నారు. అతనితో ఇదే మాట చెప్పారు, చెయ్యొచ్చు అన్నా. అంటే చూశాడు, కానీ దానికి మ్యూజిక్ అవసరం లేదు అన్నా. ఇప్పుడు దావీదు నాట్యం చేశాడు అని అంటే అక్కడ వేసిన డ్రమ్స్ను బట్టి నాట్యం వేశాడా, లేకపోతే తన శరీరంలో వచ్చే ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ నాట్యం వేశాడా? నువ్వు బీటును బట్టి స్టెప్ వేసావని అంటే అది దేవునికి కాదు. మీకు అర్థమవుతుంది నా పాయింట్? అక్కడ బీట్ వస్తుంది, ఆ బీటును బట్టి నువ్వు నాట్యం వేసావు అని అంటే నువ్వు దేవునికి వేసినట్టు కాదు. ఎవరికి వేసినట్టు? ఆ దరువుకి వేసినట్టు అవుద్ది. మరి దేవునికి నాట్యం చేయాలంటే నీ బాడీ అలా ఉండాలండి. సినగోగులో ఈ రోజుకి కూడా పాత నిబంధన పాటించే సమాజ మందిరాల వర్షిప్ ఈ రోజుకి నేను చూశాను. యూదులు ఎలాగన ఆరాధిస్తారని యూట్యూబ్లో చూడండి, సినగోగ్ వర్షిప్ అని చూడండి. ఆ కాంగ్రిగేషన్ అంతా ఎంత నీట్గా ఒకరినొకరు చేతులు పట్టుకొని ఎలా వేస్తుంటారంటే పాడుకుంటుంటారు. డ్రమ్స్ ఏముండవు, దరువులు ఉండవు, దరువును బట్టి బీటింగ్ ఉండదు. అది దేవుని దగ్గర వచ్చే ఎక్స్ప్రెషన్, హ్యాపీనెస్ అలాగుంటుంది. అలాగని మీరు డ్యాన్సులు చేయండి అని చెప్పట్లా నేను. బీట్ ఉండాలనా? ఈ మధ్యకాలంలో మన సమాజం చాలా విపరీత ధోరణిలోకి వెళ్ళింది. మేమున్న టౌన్లో ప్రతిరోజు అండి ఇప్పుడు ఏదో ఒక
దేవత విగ్రహాలు, లేకపోతే పెళ్ళివో, లేకపోతే ఇంకొకటో ఊరేగింపులు జరుగుతున్నాయి రోడ్ల మీద. డీజే సిస్టమ్స్ పెడతారు. ఆ డీజే సిస్టమ్స్ దగ్గర ఎదురుగా లేడీస్ డ్యాన్స్లు వేసుకుంటూ, కోలన్నలో లేకపోతే భజనలో లేకపోతే డ్యాన్స్లు వేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఈ బజార్ వాళ్ళు చేశారు కదా అని ఇంకొక బజార్ వాళ్ళు మరుసటి ఇంకొకసారి, ఇట్లా దాదాపు ప్రతి వీధిలో ఏదో ఒకటి జరుగుతూ ఉంది. ఎవరు వేస్తున్నారు రోడ్ల మీద నాట్యం? స్త్రీలు, పిల్లలు కాదు. మరి సమాజం ఎటుపోతుందో నాకు తెలియట్లేదు, అర్థం కావట్లేదు, కానీ జరుగుతుంది ఇప్పుడు అలా. ఒకప్పుడు స్త్రీ రోడ్డు మీద నాట్యం వేయాలంటే అంత ఈజీ అమ్మా. ఏమన్నంటే దానికి భక్తి అనే పేరు పెట్టచ్చులే, కానీ దేవుని దగ్గర పరిశుద్ధమైన మన బాడీ లాంగ్వేజ్ అలాగ ఉండాలి అంటున్నాడు. తర్వాత ఇంకొక మాట 134వ కీర్తనలో 134వ కీర్తన 2వ వచనంలో ఏముందనంటే, పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించండి. ఇవన్నీ మన బాడీ ఎక్స్ప్రెషన్స్ అండి, మన భావోద్రేకాలు. దేవుని దగ్గర ఎలాగ ఉండాలి? మళ్ళీ ఇంకొక మాట ఏముంది? అల్లరితో కూడిన ఆటపాటలు చేయకూడదు, భక్తితో. సో మన బాడీ లాంగ్వేజ్ ఎలాగ ఉండాలంటాడు. ఇంకా తర్వాత మన ప్రైజెస్, గానం చేయండి. గానం ఎలాగైనా మన జీవాఫలం ఆయనకు అర్పిస్తూ, జిహ్వాఫలం పాడండి, ఎక్స్ప్రెస్ చేయండి. సంతోషాన్ని నోటితో చెప్పచ్చా? చెప్పలేమా? చెప్పు, గానం చేయి. కాబట్టి దేవుని సన్నిధికి రావాలంటే ఇవన్నీ కొంచెం మనసును పెట్టుకొని దేవుని దగ్గర అలాగుండాలి. దేవుణ్ణి మహిమపరచడానికి అలాగూ మహిమపరచాలి. కీర్తన చివరి 2 వచనాలు మరొకసారి చదువుకుంటే 101వ కీర్తనలో చివరి 2 వచనాలు చదువుతామంటే, కృతజ్ఞతార్పణలు చెల్లించు ఆయన గుండములో ప్రవేశించండి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణల్లో ప్రవేశించండి, ఆయనను స్తుతించండి, ఆయనను గణపరచండి. ఎందుకంటే ఆయన దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యం తరతం. కాబట్టి ఆయనకు మనం కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన దగ్గరికి రద్దాం. ఈ జాగ్రత్తలు తీసుకొని ఆయన దగ్గరికి వద్దాం. ఆషామాషిగా రావద్దు, ఆచార పద్ధతులు రావద్దు, ఏదో వచ్చామన్నట్టుగా రావద్దు, సిద్ధపడి రా. దేవుడు ఆ చొప్పున మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం.